బీహార్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా 67.13% పోలింగ్ నమోదైంది. 2020 ఎన్నికల్లో 57.29% ఓటింగ్ జరిగింది. 10% ఎక్కువగా ఈసారి ఓటింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎవరికి ఇది అవకాశంగా మారచ్చు అనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకు అంటే 2015 అండ్ 2020 ఇప్పుడు 2025లో ఓటింగ్ శాతం పెరిగింది. సో అది ఎన్డీఏకి లాభిస్తుందా లేకపోతే విపక్ష మహాగఠబంధన్కి లాభిస్తుందా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల ట్రెండ్ చూసుకుంటే కనుక అక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు, తర్వాత 1-2 రౌండ్స్ మాత్రమే అక్కడ కంప్లీట్ అయిన పరిస్థితి. ఎన్డీఏ తాజాగా అందుతోన్న సమాచారం, ఎన్డీఏ 132 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే మహాగఠబంధన్ 106 స్థానాల్లో కీలకమైన పోటీ ఇస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక సీఎంగా నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ ఈసారి మళ్ళీ గెలుస్తుందా? ఎగ్జిట్ పోల్స్ అదే చెప్తూ ఉన్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా? ప్రతిపక్షాలు మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలు తారుమారు అవుతాయనే ధీమాతో ఉన్నాయి. ఎందుకంటే 2015, 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఫెయిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారైనా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేక